ఏముంటుంది మీరు చెప్పండి? ఆయన చెప్పిన సాక్ష్యాన్ని వింటే నిజంగా మీరు ధన్యులని నేను చెప్పగలను. ఇప్పటికీ మీరు ధన్యులే. ఏమని చెప్పారు తెలుసా? మేమన్నా వారానికి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఈ దైవజనుడు నిరంతరము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నటువంటి అలుపెరగని ఒక దైవజనుడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది మధ్యలో తెలుసా? కొన్ని వందలాది మంది అక్కడ నిలబడి ఉంటే ఆ దైవజనుల మధ్యలో మీ దైవజనుని దేవుడు కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి దైవజనుని కలిగిన మీరు ధన్యులు కారా? ఇట్టి దైవజనుని కలిగిన మీరు ఆశీర్వదింపబడిన వారు కారా? దేవుని స్తోత్రం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజంగా అయ్యగారిని చూస్తే మాకు చాలా ఆనందం. అందరితో కలివిడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దైవజనుడిని మీరు కలిగి ఉండడం నా మనసారా నిజంగా నేను ఆనందిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేమందరం ఈ రీతిగా వచ్చామంటే దేవుని స్తోత్రం ఆ దైవజనుడిని బట్టే. కనుక చాలా విషయాల్లో ఆలోచన చెప్తారు. మంచి దైవజనుడిని మీరు కలిగి ఉన్నారు. నిజంగా జేహత్యంలో ఉన్న ప్రతి కుటుంబము నిత్యము దీవించబడును గాక. మీరు ఆమేనని కూడా చెప్పుకోవట్లే. హల్లెలూయా. ఒక్కొక్కరికి సొంత ఇల్లు లేని వాళ్ళందరూ ఈ విధంగా మంచి మంచి ఇల్లులు కట్టుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప వాటి యందు మిమ్మల్ని అందరినీ మన ప్రభు దీవించును గాక. తడువు చేయకుండా సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. జేహెచ్ఎం మినిస్ట్రీ ఫౌండర్గా ఉంటున్నా, ప్రార్థన ప్రేయర్ పవర్ టీముకు అధినాయకత్వం వహిస్తున్నటువంటి దైవజనులు, మరి దేవుని స్తోత్రం, ఆయన ఎంతో ప్రేమ కలిగిన దైవజనులు ఎలీషాయి గారు మన మధ్యలో ఉన్నారు. ఈ వంట అయిపోయే లోపల ఆయన వాక్య భాగం కూడా ముగిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ముగింపు జరుగుతుంది. హల్లెలూయా. కనుక వంట త్వరగా అయితే ఇక్కడ కూడా ఆహారము త్వరగా ముగించబడుతుంది. అప్పుడు దాకా అయ్యగారు ప్రేమపూర్వకంగా మనకు దేవుని మాటలను ప్రకటిస్తారు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయల్ బాబు, ఒక అర్ధగంట సేపు బయట వచ్చేసి తలుపేసుకొచ్చేయమ్మా. తర్వాత మీదే, మీ ఇష్టం. అటు వచ్చేయి. పెద్దల మాట గౌరవించాలి, అది మంచిది. రండి. వంట అయిపోయిన తర్వాత మీదే, మీ ఇల్లు, మీరు ఏమైనా చేసుకోండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిజంగానే కూడా ఈరోజు దేవుడికి ఎంతో 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 మనము మా కుటుంబ తరపున రుణస్థులై ఉన్నాము. హల్లెలూయా. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి పౌలయును సువార్తమును ప్రేమించి ఎన్నిక లేని ఆ బిడ్డలకు ఒక శ్రేష్టమైన గృహాన్ని, ఎన్నిక లేని జనంగా ఉన్నటువంటి వారిని బలమైన జనముగా దేవుడు మార్చారు. వారిలో ఒంటరైన వారు 1000 మంది జనమగునన్నట్టుగా నిజంగానే కూడా ఈ గ్రామంలో ఒక శ్రేష్టమైన కుటుంబముగా ఎంచి ఉన్నాడంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. సో ఎందుకంటే నిజంగా చాలా ఇష్టమైన మాట నాకు. ఆ బ్యానర్ పైన కూడా వేసి ఉన్న మాటని, ఆ మాట మాత్రం చదివి కొద్ది విషయాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. గమనించండి. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును కట్టినవాడు దేవుడే. చివరిగా అంటాడు, ఆ ఇల్లు నీవే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లు మనమే ఆ ఇల్లు. తమ్ముడు, మీరు చిన్న సౌండ్ వచ్చిన వాక్యం చెప్పారన్నయ్య. తలిపేరా బాబు, నువ్వు కూర్చో. ఎక్కడికి వచ్చేపు పనులు జరిగిపోతుందిరా, కూర్చో.
దేవుని బిడ్డలు కదా మనం. అన్ని జనులు అయితే మాట్లాడతారు, తిరుగుతారు. ఓకే, దేవుని బిడ్డలు అనుకున్న మనం తిరిగితే ఎట్లా? ప్రియులారా, ఈ మాటలో మనం గమనించినప్పుడు ఎవడైనను, ఎంత చక్కటి మాట అక్కడ, ఒకని చేత కట్టబడే ఇల్లే, దాన్ని కట్టువాడు ఆయనే. దేవుడు కట్టించే ఇల్లు. చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. దేవుడు కట్టించే ఇల్లు. ఇప్పుడు దేవుడు కట్టించే ఇల్లు ఎలా ఉంటుంది, మనుషులు కట్టే ఇల్లు ఎలా ఉంటుందో కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. నిజంగా దేవుడు కట్టించే ఇల్లు ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక 4 వచనాలు మనం చదువుకుంటే, దేవుడు కట్టించిన ఇల్లు, దేవునిచే లోబడిన వారి ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ వస్తుంది. దేవుని చేత కట్టించుకుంటే, దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ దీవెనలన్నీ వస్తాయి అన్నారు. ఏ దీవెనలో చూడండి. నీవు పట్టణములో దీవింపబడుదు, పట్టణములో దీవించబడతావు. పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చాలండి, ఇవన్నీ కూడా దీవెనలే. ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. దీవించబడ్డము అంటే అర్థం ఏంటంటే, ఆస్తులు, అంతస్తులు, గొర్రెలు, మేకలు, మందలు, చక్కటి బిడ్డలు, ఆభరణాలు కలిగి అంతస్తులు కలిగింది కాదు. అవి కాదు దీవెనలు. ఇదేంటి, చిన్న ఇల్లు. ఇది అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంతే ఇంటిని కూడా ₹1,00,00,000 ఖర్చుతో కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు ఇక్కడ ప్రభు చెప్పడం. దీవించబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణమైన సమాధానం కలిగి ఉండడం అని అర్థం. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలి చెప్పాలి? సంపూర్ణమైన సమాధానం ఉండాలి. భార్యాభర్తల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తిండికి ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం ఆనందంగా ఉండడమే దీవించబడ్డానికి అర్థం. నాకు దేవుడు ఇది ఇచ్చేసాడండి, అది ఇచ్చేసాడు, ఇల్లు ఇచ్చేసాడు, వాకిలు ఇచ్చేసాడు. ఎందుకండి? 4 బిడ్డల కంటే, ఏమండి, 4 బిడ్డలు. మొన్నే ఒక న్యూస్ విన్నా నేను. మా స్వగ్రామంలోనే 9 మంది సంతానం. వారికి 9 మంది పిల్లలు. 112 సంవత్సరాలు బతికింది ఆవిడ. చివరికి ఆమె బ్రతికేంటో తెలుసా? ఆమె సంతానం పూర్తిగా టోటల్ కలుపుకుంటే 84 మంది ఉన్నారు. 84 మంది. ఆమె భ్రష్టు పట్టిన బతికేంటంటే 15 రోజులు అన్నపానం లేక ఆమె మరణించాలని ఒక గదులు వేసి బంధించేశారు. ఎప్పుడు పోయిందో తెలియదు ప్రాణం. చివరికి కనుక్కోణలోప కాళ్ళు చేతులు బిగుసుకుపోయి అడ్లకి తీసుకెళ్ళి పాతిపెట్టారంట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దీవెన అది కాదు. ఎంతమంది బిడ్డలు కన్నారు, ఎంత ఆస్తి సంపాదించుకున్నారు, ఎన్ని బంగ్లాలు కట్టారు, ఎంత గోల్డ్ సంపాదించుకున్నాము, ఎంత పేరు ఖ్యాతి, అదిగో దీవెన. సంపూర్ణమైన సమాధానం కలిగి ఉండటే దీవెన. కొట్టాలి చప్పట్లు గట్టిగా ఒకసారి. ఆ దీవెన ఎవరింట్లో ఉంటుంది అంటే, దేవుని యొక్క వాక్యమును అనుసరించే వారింట్లో ఉంటుంది. వాక్యమును అనుసరించే వారింట్లో ఉంటుంది. బాగా వినాలి. వాక్యమును అనుసరించే వారింట్లో ఉంటుంది. వాక్యాన్ని చదువుతున్న వారింట్లో కాదు, వాక్యాన్ని నేర్చుకున్న వారింట్లో కాదు, వాక్యాన్ని బోధించే వారింట్లో కాదు, వాక్యాన్ని ఇంటి నిండా అమర్చుకున్న వారింట్లో కాదు, వాక్యం చదివి జోబిలో పెట్టుకున్న ఇంట్లో కాదు, బంగారు బైబిల్ కొనుక్కో పెట్టుకున్న ఇంట్లో కాదు. వాళ్ళ ఇంట్లో ఉండదు. వాక్యాన్ని అనుసరించే వారింట్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఏమనుసరించాలండి? వాక్యాన్ని అనుసరించే వారింట్లో ఉంటుంది.
మొన్న తిరుపతి మీటింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉన్నాం మేము. నేను, డానియల్ పాస్టర్, జాన్ పాస్టర్ గారు రేణిగుంట జంక్షన్లో కూర్చొని టిఫిన్ తిందామని కూర్చున్నా. వాళ్ళు కూడా క్రిస్టియన్ పిల్లలండి. మెడకేస్తే తలకి, తలకేస్తే మెడకి అంటారు చూడు. గందరగోళంగా ఉంది. కొద్దిసేపు కూర్చొని అన్న టిఫిన్ తింటా ఉంటే అర్థమైపోయింది ఇది అరణ్యమా అంతఃపురం అని అర్థం కాల. చూడ్డానికి మాత్రం పక్కాగా ఉన్నారు. నన్ను ఏదో ప్రశ్నించిపోయారు, మీ చర్చి పేరు ఏం పేరు అన్నారు. యేసయ్య చర్చి లేమని చెప్పి వచ్చేసాను. హల్లెలూయా, యేసయ్య చర్చిలోనే వచ్చేసాను. మరి వీళ్ళు పేరు చెప్పలేదు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఆ మాట అంటున్నట్టున్నా, దేవుని చేత కట్టబడిన ఇల్లు చెప్పండి ఏముంటుందట? సంపూర్ణమైన సమాధానము. చెప్పాలండి గట్టిగా. అది ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావని కాదు, దేవుని కోసం ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావని కాదు, దేవుని అడ్డం పెట్టుకొని ఏం సంపాదించి బతికిపోయి పేరు ఖ్యాతులు సంపాదించుకున్నావని కాదు. దేవుని సమాధానం కలిగిన కుటుంబమే దేవుని చేత కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. ఆ ఇంటికి ఈ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో దీవెనలన్నీ కూడా వాళ్ళు అనుభవించుదురుగాక. అలాగన ఈ సమూయేలు కుటుంబం అనుభవించునుగాక. కూడి వచ్చిన మీరందరూ కూడా అనుభవించుదురుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి చేర్చుకునే మనం, దేవుని మాటలు వినే మనం, 2 కుటుంబాల గురించి క్లుప్తముగా మీకు నేను ముగిస్తాను. చూద్దాం. ఒక కుటుంబం ఉందండి. దేవుడు నాకు తెలుసు, బోధ నాకు తెలుసు, సత్యం నాకు తెలుసు, మార్గం నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. యేసు ప్రభు నేను ఇద్దరు ఒకటే, 2 ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఎవరు చెప్పండి? అవసరమైతే యేసుప్రభు నా అరచేతుల్లో ఉన్నాడు. కానీ యేసుప్రభు చెప్పింది ఏంటి? నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానంటే ఈ భక్తుడు అంటాడు, నా అరచేతుల్లో యేసుప్రభు ఉన్నాడు. నీకేం తెలుసా? నిన్ను కాదులే. హల్లెలూయా. రైట్, గమనిద్దాం. ఇక్కడ ఒక సన్నివేశం చెప్తున్నా. ఒక వ్యక్తి దేవుణ్ణి పిలిచాడు వాళ్ళ ఇంటికి. దేవుణ్ణి పిలిచాడు. లూకా సువార్త 7వ అధ్యాయములో 36 నుంచి 50 వచనాల వరకు మనం చదువుకుంటే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చెను. చాలు నాన్న, ఇక్కడ గమనించాలి. ఒక పరిసయ్యుడు, చెప్పండి ఎవరైనా పరిసయ్యుడు అంటే ఎవరు తెలుసా? చెప్పడం ఒకటి, చెప్పాలి. నీతిగా ఉండ్రా అంటాడు కానీ ఏడు నీతిగా ఉండడు. ప్రార్థన చేయరా అంటాడు, వీడు ప్రార్థన చేయడు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అలా ఉండాలంటాడు, ఈడు చేయడు. ఆయన ఇతగాడెళ్ళి అంటున్నాడు, నువ్వు నాతో వస్తావా చస్తావా అంటాడు. యేసుప్రభు బెదిరిస్తాడు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని? సత్యానికి లోబడేవాడు అణిగి ఉంటాడు. సత్యానికి లోబడిన వాడు దేవుడిని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. నిజంగా నువ్వు నాతో ఉంటే కార్యం చెయ్యి అంటాడు. నీ బోడి బెదిరింపులకు దేవుడు భయపడ్డు. హల్లెలూయా. అర్థమైందా? ఈ బోడి బెదిరింపులకే దేవుడు భయపడ్డు. ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఫోని గాలి ఊపితే ప్రపంచ దేశాలు గడగడలాడుతుంది. ఆయన శ్వాసలో అంత శక్తి ఉంది. ఒక క్షణకాలం గాలిని ఆపేస్తే ప్రపంచ దేశాల్లో ఉండే 850 కోట్ల మంది పిట్టలు రాలిట్లు రాలిపోతారు. అంత మహోన్నతుడు ఆయన. ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ పరిచయుడు. రైట్, చూడండి. పిలిచాడు. యేసు ప్రభులు వారు తగ్గించుకొని ఆయనతో వెంబడించి ఆయన ఇంటికి వెళ్ళాడండి. వచ్చాడు కదా యేసు ప్రభులు వారని
ఒక స్థలంలో కూర్చోయ్యా బాబు, వచ్చావు కదా కూర్చో అని కూర్చోబెట్టేసాడు. కూర్చోబెట్టాడే తప్ప యేసు ప్రభువుని పట్టించుకోలేదు. మళ్ళీ ఆయన వచ్చాడు కదా, ఉన్నాడు కదా అని కూడా పట్టించుకోలేదు. ఇంకా ఆయనతో వచ్చిన శిష్యులు ఉన్నారు కదా, పాప వాళ్ళ ఆకలితో ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కొద్ది ఆకలితోనే ఉంటాడు. కడుపు నిండా అన్నం పెడితే నిద్రపోతారని భయం. ఎలిసా పాషతో వస్తే కూడా ఇదే బతుకులు. కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు, పరుగులే పరుగులు. అందుకు ఒకసారి ఫోన్ చేస్తే కూడా ఏదో పని ఉంది లేని రాలేని చెప్పారు. అయినా పర్లేదు, దేవునికి స్తోత్రం, అదే చేయాలి. కాబట్టి ఈ యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, ఇంటికి పోయే లోపు యేసుప్రభు వస్తాడని చెప్పి యేసుప్రభు శిష్యుల దగ్గర గొప్పలు పొద్దుకోవాలని, మెప్పులు పొద్దుకోవాలని రకరకాల వంటలు చేసి పెట్టాడు. బాబు ప్రభునాడు కూర్చోబెట్టేసాడు. అయ్యా పేతురు గారు, యోహాన్ గారు ఎట్రండి, మా ఇల్లు చూద్దురా, ఇందాక చూసిండా, హాల్ చూసాం, కిచెన్ చూసాం, బెడ్రూమ్ చూసాం, ఖాళీగా ఏమలే. అప్పుడు నిండిపోయింది. దేవుడు దీవించాడు. వాళ్ళ కొట్టలు చప్పట్లు గట్టుకొస్తారు. అప్పుడే మంచాలు, బెడ్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ వచ్చేసాయి. ఇంకా వెయిటింగ్లో ఉంది వెళ్ళడానికి. ఇవన్నీ వెళ్ళిపోతే ఫుల్ అయిపోద్ది. ఇంకా సమయాలు కొనాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఇలాగా ఇక ఆ సీమోను గారు వెళ్ళి శిష్యుని తీసుకెళ్ళారు. అయ్యా మా ఇల్లు చూద్దురా, మా బెడ్రూమ్ చూద్దురా, మా మంచం చూద్దురా, రకరకాల తిండి చూద్దురా, మీ ఏసైతో పోతే రొట్టెలో చేపలు తప్ప ఇంకేం పెట్టడో, నేను రొయ్యలు కూడా పెట్టున్నానరా అని ఈతగాడేమో తీసుకెళ్ళి వీళ్ళు చూపిస్తూ ఉంటే ఈ శిష్యులు ఉండారే, బా సూపర్ గుందర, పర్వాలించి వాసన గమ్మగమ్మనుందా, ఎప్పుడు ఆ టేస్ట్ కూడా చూడదని వీళ్ళు తిరుగుతున్నారు. గమనించండి, యేసు ప్రభులు వారు ఒంటరి వారైపోయారు. కొట్టలు చప్పట్లు గట్టికొస్తారు. పిలిచిన వ్యక్తి యేసు ప్రభుని పట్టించుకోలేదు. రెండోది, ఇంటికి పిలిచాడే కానీ ఇంటి స్థితి అంటే యేసు ప్రభుకి తెలియపరచలేదు. మూడోది, వచ్చిన దేవుడు ఏమని చెప్తాడేమోనామని కూర్చొని వినేదానికి మనసు అతనికి అంగీకారం లేదు. ఇతను కూడా భక్తుడే, ఇతను కూడా విశ్వాసే, ఇతను కూడా యేసు ప్రభు ఎవడో తెలిసిన వాడే. గొప్పల మెప్పుకులు చెప్పుకోవడానికి యేసు ప్రభు దొరికాడు. పరిసేడికి ఇంకెవరు దొరకట్లే, ఇంకెవరికి దొరికితే అనరు. ఆయనైతే దీర్ఘశాంతుడు కాబట్టి నువ్వేం చేసినా ఓర్చుకుంటాడు కాబట్టి నీ తోక ఆడుతూ ఉంది. ఒక రోజు వస్తుంది కట్ చేసే రోజు, ఆ కట్ కాకుండా చూసుకో ఎగరతావు పైకి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాటలు చాలా శ్రేష్టమైనవి. చూడండి, ఇతగాడు అస్సలు పట్టించుకోలేదు యేసు ప్రభులు వారిని. ఇతని పాటికి ఇతని పనిలో ఉండిపోతున్నాడు. ఏమి వంటలో, ఏమి పరిస్థితి, ఇంటి గురించి, వాటి గురించి మెప్పులు చెప్పుకుంటే వీళ్ళందరూ వెళ్ళి యేసు ప్రభుకి చెప్తే రేపు కిరీట్ నాకు పెడతారనుకుంటారు. నేను ఎక్కడికైనా మీటింగులకు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా యేసునామాన్ని బట్టి ప్రథమ స్థానాన్ని కోరుకోను. ఏ మూల కూర్చోబెట్టు బాబు నన్ను అంట, మూడో కంటి కనిపించకుండా కూర్చుంటాను. ఎందుకంటే ఆయన మాటలు వింటేనే మన ధన్యులం. కొట్టలు చప్పట్లు గట్టుకొస్తారు. ఎక్కడో కూర్చుంటా, మూల కూర్చుంటాను, కానీ నాకు ఆశ ఉండదు. స్టేజ్ మీదకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడ వినాలి, అక్కడ ప్రసంగం చేయాలని ఆలోచన నాకు ఉండదు. ఈ మీటింగ్లో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నేను ఎలా చక్కబడాలి, ఇంకా ఏం సరిదిద్దుకోవాలి, ఇలాంటి పరిస్థితుల్లో మూల కూర్చో వినాలనుకుంటాను. కానీ ఎవరో ఒకరు గమనిస్తారు, పిలిచి ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతారు. కొట్టలు చప్పట్లు గట్టికొస్తారు. కోరుకోలేదు, ఆశించలేదు. దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. కొట్టలు చప్పట్లు గట్టికొస్తారు. దీనికి ఒక చిన్న సాక్ష్యం చెప్తా. సలోమి, మన సామెవేలు వాళ్ళ చెల్లెలు, 10th పాస్ అవుతుందో లేదో కూడా నమ్మకం లేదు మాకు. పొట్టబొడిస్తే అక్షరాలు వీళ్ళకి. నిజం, ప్రార్థన చేతనే అమ్మాయి పాస్ అయింది. కొట్టని చప్పట్లు గట్టిగా ఒకసారి.
సరే పాస్ అయిపోయింది కదా, కాలేజీలో చేరిస్తే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అప్పుడు తోక అంత పెరిగింది, మూరడు పెరిగింది, తోక పెరిగింది. అది మీరు గమనించారో లేదో నేను గమనించాను, నాకు తెలుసు కదా, ఆ పిల్ల పుట్టినప్పుడు తెలుసు నాకు. తోక మూరడు పెరిగింది, దేవుడు బారడు కట్ చేశాడు, ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది. ఎంత ఎత్తు ఎదిగిందో డబేలని కొట్టాడు. కొట్టాడా లేదా చెప్పు? ఇంటర్మీడియట్కే హలో నేను డాక్టర్ని, నీకుండే తోక నాకు పడలే, మంచిది కట్ చేశాడులే దేవుడు నిన్ను. హల్లెలూయా, కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత వాస్తవంగా అనుకున్నాము ఈ అమ్మాయి ఇంకా పాస్ అవ్వదు అని అందరూ అనుకున్నారు. అయితే దైవ సేవకురాలు పిలిపించి, అమ్మాయి నువ్వు పాస్ అవుతావు, ప్రైజ్ ది లార్డ్, ఇంతవరకు చేసిన అతిశయాలు చేయొద్దు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, దేవుని మందిరంలో పరిచర్య చేయి, నువ్వు పాస్ అవుతావు. ఈ పరిచర్య ఎప్పుడైతే దైవ సేవకురాల మాట విని బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, పరిచయం ప్రారంభించిందో, వాస్తవంగా ఇప్పుడు ఇంగ్లీష్ వాడు 2 లైన్లు ఇస్తే అమ్మ చదవదు, పోయింది ఇంగ్లీష్, పాస్ అయిపోయింది. కొట్టని చప్పట్లు గట్టిగా వస్తారు. ఎందుకయ్యా ఈ మాట అంటున్నానంటే, అమ్మాయిని తక్కువ చేయాలని ఉద్దేశం కాదు, కానీ నా బిడ్డ హెచ్చించబడింది ఈరోజు, ప్రైజ్ ది లార్డ్, హెచ్చించబడింది. ఇదే గ్రామాలు అనేక మంది ఇంకా ఉన్నతమైనటువంటి క్లవర్స్ కూడా ఫెయిల్ అయిపోయారు. డల్లర్ పాస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దైవ సేవకుల మాటకు విధేయత కలిగి దేవునితో గడిపే స్థితి ఏర్పడినప్పుడు దేవుడు ఆమె జీవితాన్ని కట్టి హెచ్చించాడు. హల్లెలూయా. ఇది మాత్రమే కాదు, ఇంకా బిడ్డ పట్ల దేవుడు ఉన్న ప్రణాళికను, అనేకమైన వారికి గొప్ప స్థానములు దేవుడు ఆ బిడ్డను ఉంచబోతున్నాడు, ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడే ఒక జీవితాన్ని కట్టాలనుకుంటే, దేవుడే ఒక కుటుంబాన్ని కట్టాలనుకుంటే, దేవుడే ఒక వ్యవస్థను కట్టాలనుకుంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఆయనకి ఎదురుగా నిలబడిన వాడు ఎవడు జయించిన వాడు లేడు. అయితే ప్రియమైన వాళ్ళరా, పరిచయుడు భక్తి వేషం వేసుకొని యేసుప్రభు పిలిస్తే వచ్చాడు, నే మాట్లాడితే మాట్లాడతాడని యేసు ప్రభువే ఇతనికి బానిసుడుగా భావించి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి పట్టించుకోకుండా ఉన్నదని చెప్పుకుంటున్నాడు గొప్పలో. ఆ ఇంటి పరిస్థితి ఏంటో తెలుసా నన్ను? ఆశ్రయించబడలేదు. ఆ ఇల్లు చెప్పాలి గట్టిగా, ఆశ్రయించబడలేదు. హ్యాపీగా పిలిచాడు, సంతోషంగా పిలిచాడు, సమాధానంగా పిలిచాడు యేసు ప్రభులు వారిని. అబ్బా, ఊరంతా చెప్పుకుంటున్నారు ఏమని? సీమోన్ ఇంటికి యేసయ్య వచ్చాడయ్యో, దండోర కొట్టేస్తున్నారు. కొంతకాలమైంది, ఉన్నపాటు నా ఇంట్లో ఏమండి అత్తరు వాసన పరిమళించింది. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తాయి. అత్తరు వాసన పరిమళించింది, పరిమళ సువాసనగా. అప్పటి వరకు యేసు ప్రభు శిష్యులు కానీ ఈ సీమోను కానీ ఈ వాసన ఎక్కడ చూడాలి? మటను, చికెను, ఇవి రొయ్యలు వాసన వస్తూ ఉంటే ఇదేంటి వ్యత్యాసం ఉంది? డిఫరెంట్గా వచ్చింది వాసన, స్మెల్. అలర్ట్ అయిపోయి మటన్, చికెన్ కిచెన్ల వైపు చూస్తున్నారు, ఇటువైపు చూశారు. అమ్మో, అక్కడ చూస్తే ఒక భయంకరమైన వేశ్య, మహాపాపము చేసిన ఒక వేశ్య, ఆవిడ యేసయ్య పాదాల దగ్గర పట్టుకొని ముద్దు పెడుతూ ఉంది. చూశాడు యేసు పరిచయుడు, ఛీ, ఈయన ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? దేవుడు అనుకుని ఇంటికి పిలిస్తే ఒక వేసి ముద్దు పెడుతూ ఉంటే ముద్దు పెట్టించుకుంటున్నాడు కాళ్ళ మీద అని నేను అంటానండి. ఇతను భక్తుడేనా? దేవునికి తెలిసినవాడేనా? సత్యం తెలిసినవాడేనా? బైబిల్ వచనం ఏమంటుంది?
ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. కొట్టాలి చప్పట్లు గట్టుకొస్తారు. ఈరోజు దేవుని బిడ్డలు అనబడి వారే భార్యకిచ్చే విలువ భార్యకి లేదు, భర్తకిచ్చే విలువ భర్తకు లేదు, పిల్లలకిచ్చే విలువ విలువ లేదు, ఎవరికి విలువ లేదు. దేవుని పిల్లల కుటుంబం అరే రారా పోరా అని తిట్లతోటి, బూతులతోటి, గొడవలతోటి తాగేసి తందనాలు ఆడుతూ మేము కూడా ఏసే బిడ్డలు చప్పట్లు కొట్టుకునేటటువంటి పరిసయ్యులారా, దేవుడి సన్నిధి ఎలా ఉంటుంది? నీకొచ్చే దీవెన, నీకొచ్చే ఆశీర్వాదం, నీకొచ్చే సమాధానం మహావేశ్య అయినటువంటి పాపాత్మురాలు నా యేసయ్య పాదాల మీద ఏమండి కన్నీటితో తుడిచి, కన్నీటితో కడిగి, తల వెంట్రుకలతో తుడిచి, పాపం చేసిన పెదవులతో తన పరిశుద్ధమైన పాదాలు ముద్దు పెట్టుకునే లోపు ఆవిడ పరిశుద్ధురాలుగా మార్చబడింది. కొట్టాలు చప్పట్లు కట్టుకొస్తారు. సీమోనింటికి రావాల్సిన ఆశీర్వాదం ఆమె తీసుకెళ్ళిపోయింది. ఆవిడ తీసుకెళ్ళిపోయింది సమాధానం. దీవెన ఆమె తీసుకెళ్ళిపోయిందండి. ఆశీర్వాదం తీసుకెళ్ళిపోయింది. దేవుని మహిమను ఆమె తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. అరే దాన్ని పడగొట్టి ఎవరికైనా నమ్మింటే బాగుండు కదా, పేదలకి ఇచ్చుంటే ధర్మకర్తలు వీళ్ళు. ముష్టోడికే అంత రూపాయి దరిద్రుడు వీడు మాట్లాడతాడు, అది అమ్మేసి పేద ప్రజలు వీడి జోబులు ఇవ్వచ్చుగా. వీడి జోబులు పైసలు అట్టే ఉంటుంది. అయ్యా 10 రూపాయలు బిచ్చేద్దామా, నేను ఇవ్వాలంట 10 రూపాయలు, ఈయన వేసేదని బిచ్చు. ఈయన కాదులే, సందర్భం చెప్తున్నా. హల్లెలూయా. ఆయన పాకెట్లో ఉంటుంది, ఇచ్చే మనసు రాదు, ఇంకోటి అడుగుతారు. అందుకే పెద్దలు అంటారు, పెట్టే మనసు లేక ఎంగిలండిందంట. ఏ మనసు లేక చెప్పండి గట్టిగా. నేను విలేజ్ మాట మాట్లాడుతున్నా. పెట్టే మనసు లేదంట మహాతల్లికి. గిన్నె నిండా కూర అన్నం పెట్టుకుందంట ఆకలికి. వేరే వాళ్ళు వచ్చి అయ్యో అమ్మ ఆకలికి ఉంది అన్నం పెట్టంటే అయ్యో ముందే వచ్చి ఎంగిల్ చేసినానే, నిజంగా పెట్టాలనుకుంటే ఎంగిల్ అడ్డా. అలాంటి వాడు ఎవరా? సీమోను. అందుకంటాడు ప్రభు, అయ్యా నన్ను తీసుకొచ్చావు, నా పాదాలు కడుక్కోవడానికి అంత మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు, అస్సలు నన్ను పట్టించుకోలేదు నువ్వు అని అతను తిరస్కరించి, పాపం చేసినటువంటి స్త్రీని క్షమించి, నా కుమారి నువ్వు నా బిడ్డవమ్మ అన్నాడు. కొట్టలు చప్పట్లు కట్టుకొస్తారు. సమాధానము గలుదానువై పొమ్ము అంటే దేవుని సమాధానం ఎవరితో వెళ్ళింది? పాపాన్ని ఒప్పుకున్న స్త్రీతో వెళ్ళింది. కొట్టాలు చప్పట్లు కట్టుకొస్తారు. పాపమును ఒప్పుకున్న స్త్రీతో, విడిచిపెట్టిన స్త్రీతో, పశ్చాత్తపడిన స్త్రీతో వెళ్ళింది. పిలిచినోడికి ఏమిలే, పశ్చాత్తపడిన వారికి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చానే, నాకు దేవుడు ఏం చేయలేదే, యేసు ప్రభు నమ్ముకున్నానే, నాకేం చేయలేదని ఊర్లో ఉండే గుళ్ళంతా తిరిగిన నీకేం రాదు. అందుకే ఒక మాట అంటుంది, చేసిన పాప గోషులు పెట్టుకొని కాశీకి పోయిన పాపం తిరదంట. క్రైస్తవుడా, నువ్వు దేవుని మందిరంలో సుఖంగా కుప్పగొట్టకుండా భారతదేశంలో మందిరాలంతా సేవకుల దగ్గర ప్రార్థన చేసుకున్న నీది కూడా అంతే. ఆడంతే, నువ్వు అంతే, తేడా లేదు. కాబట్టి నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను ప్రేమించిన దేవుణ్ణి, నిన్ను బాగుపరిచిన దేవుణ్ణి, మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడ ఉంది పెద్ద చర్చి, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దీవెన వస్తుందంట, మిగతా వాళ్ళు చేస్తే దరిద్రం వస్తుందా? ఆలోచిస్తున్నారు. ఇక్కడ పిలిచిన పరిసేయుడికి దీవెన లేదు. పిలిచాడే కానీ వినలా, మాట్లాడలా, పట్టించుకోలేదు. ఆడికొచ్చి దీవెన ఒక పాపం చేసిన స్త్రీ పరిశుద్ధురాలుగా మార్చబడి దీవెనలో తీసుకెళ్ళిపోయింది. ప్రపంచ దేశానికి ఈరోజు ఆత్మీయ తల్లిగా మిగిల్చబడింది ఆవిడ. కొట్టాలు చప్పట్లు గట్టిగా వస్తారు, కూడా చప్పట్లు గట్టిస్తారు.
నమ్ముకొని నటించకూడదు, నమ్ముకొని జీవించాలి. హల్లెలూయా. ఒక కుటుంబం గురించి చెప్పానా? అయిపోయింది చూడు, అక్కడ మన తిట్టుకోబోతాను నన్ను. ఇంకో కుటుంబం గురించి చెప్తాను. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదువుకుంటే, చాలు నేను ఇక్కడ ఒక ధనవంతురాలు కుటుంబం. చెప్పండి, మీరు మాట్లాడాలి ఇప్పుడు. ఇంతవరకు మైకు మీరు మాట నాకు వినిపించలా, ఇప్పుడు మీటిపిస్తున్నారు. ఒక ధనవంతుల కుటుంబం. చెప్పండి సార్. ఆ కుటుంబంలోకి పెళ్లి. ఈ పెళ్లి కోసమని ధనవంతులు కదా యేసు ప్రభుకి తీసుకెళ్లి పత్రిక ఇచ్చారు. యేసు ప్రభు వచ్చాడు, ఆ పెళ్లికి వచ్చాడు. ఈ పెళ్లికి వస్తే యేసు ప్రభుల వారు అట్లా వస్తున్నాడు. చూసిన వాళ్ళందరూ ఆయన్ని పరామర్శిస్తున్నారు, పలకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పెళ్లిల్లో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసము అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు, ద్రాక్షారసం ఎలా వస్తుందయ్యా బాబు అని. బాగా గమనించాలి. ద్రాక్షారసం ఎలా వస్తుందని బాధపడుతున్నారు. ఒకవేళ ద్రాక్షారసం అయిపోయింది అని రాజుగారికి చెప్తే, ఈ విందుశాల ప్రధాన నాయకుడు ఉన్నాడు కదా, వానికి ఉరిశిక్షపడతాడు. అంటే నా కుమారుడి పెళ్లిని అవమానించడానికి ఎంత మోసం చేశావా, నువ్వు నమ్మక ద్రోహం చేశావు, రాజద్రోహం చేశావు, దేశద్రోహం చేశావు అని అతన్ని చంపడానికి కూడా రాజుగారికి అధికారం ఉంది. ఒకటి గమనించండి, ఇక్కడ ద్రాక్షారసం కొదువైంది. రెండోది మరణము కూడా ఉంది. అక్కడ ఏముందండి? మరణం ఉంది. మూడోది అవమానం ఉంది. ఎవరికి అవమానం? అది పెళ్లి కుమారుడికి అవమానం, ఆ రాజుగారికి అవమానం. అవమానం కూడా ఉంది అక్కడ. ఏమేమి ఉంది మనకు అక్కడ? 3 చెప్పాను. ఇప్పుడు చెప్పండి. కొదువు ఉంది, మరణం ఉంది, అవమానకరం ఉంది. పెళ్ళే కానీ పెళ్లిల్లో ఇన్ని దాగి ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు మహోన్నతుడని, కార్యాలు చేయగలవాడని అక్కడ వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే వెళ్ళి వచ్చిన దేవుడికి వీళ్ళ పరిస్థితి చెప్తున్నారు. హల్లెలూయా. చూసారండి, పిలిచారు, సమస్య ఏంటో చెప్పుకుంటున్నారు. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా. సరే మేమేదో చెప్పేశాం కదా, ఆయన చేసేసుకుంటాడు అని చెప్పలా. తిరిగి ఆయన ఏం చెప్పాడో అది వీళ్ళు చేశారు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? రాతి బాణల్లో నీళ్ళని నింపండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సందేహపడ్డారా? లేదు. మేము ఇంత తోటలోకి వెళ్ళిన 100 మంది పోయి ద్రాక్ష పళ్ళు తెస్తేనే అయిపోయింది. కొంతమంది అవిశ్వాసులు ఉంటారు. ఎవరండి? కొద్ది గట్టిగా చెప్పాలి. అవిశ్వాసులు ఉంటారు. జరిగిపోతుంది. ఇదే మన పని కూడా మనం చేయొద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపేసి గొంతు కట్టేసావా? రైట్, గమనిద్దాం. యేసు ప్రభు వచ్చాడు, పిలిచారు. యేసు ప్రభు తన సమస్య అంటే చెప్పారు. యేసు ప్రభు చెప్పింది విన్నారు. యేసు ప్రభు చెప్పినట్టు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభుల వారికి. రాజుగారికి ఇవ్వలేదు, పెళ్లి కుమారుడికి ఇవ్వలేదు, పెళ్లి విందుకి ఇవ్వలేదు. యేసు ప్రభుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకయ్యా యేసు ప్రభుకే ప్రాధాన్యత ఇస్తారంటే, ఈ కొదువులు తీర్చగలిగిన ఆయన తప్ప వేరే వాళ్ళు లేదు అని వాళ్ళు నమ్మారు. కొట్టాలి చప్పట్లు గట్టిగా. రాజులు కానీ, ద్రాక్ష తోటకు కానీ, ద్రాక్ష చెట్లకు కానీ, పనివారు కానీ ఇవ్వనటువంటి విలువ నా దేవుని మాటకి ఇచ్చారు వాళ్ళు. ఆయన ఏం చెప్పాడో అది చేశారు. ప్రభుల వారు మాయమంత్రాలు వేయలా, తాయెత్తులు గట్ల, రాగిరేకేయలా, నల్లకోడి తెల్లకోడి అడగలేదు. మధ్యలాడి గ్రామస్తులారా, ఈ నల్లకోళ్ళు తెల్లకోళ్ళు మాంత్రికలు రాగిరేకులు అడగలా. ఆయన చేయమంటే చేశారు అంతే. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవులు కూడా మంత్రాలు వేసుకుంటారు. సిగ్గులేని క్రైస్తవులు తాయెత్తులు కట్టుకుంటారు.
ఎంత అవమానం అండి దేవుడికి. మంగళవారం మజ్జిగ కొడుతుంటాం. ఏ వారం అంట? మళ్ళీ ఎవరు మేము? దేవుని బిడ్డ. పొద్దుపోయింది లైట్ ఇలా దేవుని బిడ్డ. ఆ పక్క వారసులు, ఈ పక్క వారసులు. ఆడబిడ్డకి అది కొడుతుంట, దరిద్రం వస్తుందంట. ఇంకా లోకానికి నీకే అభాగం. ఏ రోగం చెప్పండి? వాట్ ఈస్ డిఫరెంట్? ఇవన్నీ పాటిస్తున్న ప్రార్థన చేస్తే రాదు. పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, పిలిచారు, సమస్య అంటే చెప్పారు, ఆయన చెప్పింది విన్నారు, వినిందే చేశారు. చేసిన తర్వాత యేసు ప్రభులు వారు వెళ్ళారు. దాంట్లో ద్రాక్ష తీగలు వేయాలి, ఏమి వేయాలి, జస్ట్ అట్టు చూపుతో చూశాడు. ఎలా చూశాడండి? ఆ చూపుతో చూసుకుంటూ వెళ్ళారు. ఆయన చూపులోని మహిమ నీటిని ద్రాక్షారసంగా మార్చేసింది. కొట్టాలి చప్పట్లు గట్టిగా కొట్ట. నీటిని ద్రాక్షారసంగా మార్చేసింది. ఇప్పుడు ఆ ద్రాక్షారసం తాగితే వాళ్ళంటారండి, అయ్యా ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే మొదట రుచికరమని తెచ్చి చివరిలో జబ్బు రకం ఇస్తారు. మీరేంటంటే మొదట జబ్బు రకం ఇచ్చి ఇప్పుడు రుచికరమని ఇస్తారట. అప్పుడు యేసు ప్రభు లేదు, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. అప్పుడు యేసు ప్రభు లేదు. ఒకటి చెప్పరా, నేను నవ్వే మాట ఒకటి చెప్తా. జేహెచ్ఎం మినిస్టర్ అందగాడు మా సమయాలు. ప్రైజ్ లో కొట్టండి చప్పట్లో. నేను తక్కువ కాదు కానీ చిన్నప్పుడు చెప్పనా, చీమిడి ముక్కలు సిద్ధారెడ్డి అసింహం వాడంటేనే నిజం. ఏంద్ర నా పరుగు తీస్తున్నాడు పాస్టర్ గారు అనుకున్న నాయన. దేవుడికి మహిమార్థంగా చెప్తున్నాను. అయ్యా దేవుడికి మహిమార్థంగా చెప్తున్నా. ఒక డైరీ ఇక్కడికి ఉంటుంది, ఒక డైరీ ఇక్కడికి ఉంటుంది. చెప్తాను రా. ఈడ బట్టను ఏడుకుంటుంది, ఈడ బట్ట ఇక్కడ ఎక్కడ వేసి ఉంటాడు. ఈ చక్క పైకి ఎక్కించింది. పర్లేదులే, అడే నవ్వని ఉంటారు. ఇవంతా సాకలు ఉంటాయి. నిజం చెప్తున్నా. వాళ్ళ ఇంటికాడికి వస్తే వాడిని ఎత్తుకోవాలంటే దగ్గరికి వచ్చి ఎంద్ర అనేవాడిని అసహ్యపరుచుకున్నాను. దగ్గర కూడా చేస్తాం. వాస్తవంగా చెప్తున్నా. మా పాస్టర్ అయితే వాడమంట చెప్పదువా అని అంటది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా అండి? ఈరోజు ఒక సౌందర్య రూపం కలిగిన వ్యక్తిని దేవుడు మాట్లాడింది. తిండి కాదు అనా, తిండి కాదు, పేదోడే. వాడు ముఖానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు పూసుకోవడానికి, ఏమీ లేదు. ఈజ్ ఎ నార్మల్. బట్ దైవ సేవకులతో కలిసి దేవుని వాక్యానికి లోబడి దేవుని మందిరముల పరిచయం ఎప్పుడు ప్రారంభించాడో నా దేవుడు ఆ ఇంటి కట్టడానికి పూనుకున్నాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాడు. ఆ దేవుడు ఇంటిని కట్టడానికి, కుటుంబాన్ని కట్టడానికి, పిల్లల జీవితాన్ని కట్టడానికి పూనుకున్నాడు. మధ్యలేడు గ్రామాలు, ఈ ప్రాంతంలో ఇంత అందమైన ఇల్లు లేదు ఇప్పుడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాడు. డబ్బుండి కట్టలేదు నాన్న, ఆస్తులుండి కట్టలేదయ్యా. వాళ్ళ వెనక ఐశ్వర్యంతో లేదు, ధనవంతో లేదు. వాళ్ళే పెద్ద ఉద్యోగస్తులు కాదు, వాళ్ళని పెద్ద సాగుకారు కాదు, నిలిపేదోడే. నా దేవుడు కట్టిస్తాడు. దేవుడి మీద ఆనుకుంటే ఈరోజు ఎంతమంది పరిశుద్ధుల మధ్యలో గృహ ప్రవేశించడానికి కొట్టించాడు దేవుడు. కాబట్టి వాక్యాలు వింటున్న దేవుని బిడ్డారా, నీ అవసరం తీర్చుకొని యేసుప్రభుని వదిలేసినంత మాత్రాన యేసుప్రభు పారిపోయేవాడు కాదు. ఎలా పారిపోయావు అలాగే పరిగెత్తుకుని వస్తావు వేసే దగ్గరికి. నువ్వు కొట్ట చప్పంట గట్టికి వస్తాయి. బిడ్డా, నువ్వు ఎలా ఏసై వద్దనుకుని పారిపోయినావో అలాగే పరిగెత్తుకుని వస్తావు వేసే దగ్గరికి. నువ్వు ఒక రోజు వస్తుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డగా, మద్దిరేడు గ్రామానికి అనేక సార్లు సత్య సువార్త ప్రకటించాను. యేసు ప్రభు గొప్ప కార్యాలు చెప్పాను. చూశారు, విన్నారు, కన్నులారు చూస్తూ ఉన్నారు. ఈ మంచి దేవుడు మీరు కూడా అంగీకరిస్తే మీ జీవితానికి ఎలాంటి మేలు కన్నా రెట్టిపైన మేలు దేవుడు మీకు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బలహీనమైన క్రైస్తవులారా, నామకార్థ క్రైస్తవులారా, ఆచారమైన క్రైస్తవులారా, ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు పరిపూర్ణంగా మార్పు చెంది
మేము మందిరానికి వెళ్తున్నామండి, ఆ చర్చికి ఈ చర్చికి వెళ్తున్నాడు. దేవుడు ఏం చెప్తాడు వచ్చి? అర్థమైందండి? కనాను ఊరికి వచ్చాడు, సమస్య చెప్పారు, ఆయన ఏం చెప్పాడో విన్నారు, ఏం చేయమన్నాడో చేశారు. కాబట్టి పొందుకున్నారు మధురమైన ద్రాక్ష రసాన్ని. కొట్టాలి చప్పట్లు గట్టికొస్తారు. అదే దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చే కృప. కృప కృప ఆ కృప వల్లే నేడు మనము ఈ గృహములో నిలబడి ఉన్నాం. ఈ గృహానికి కృపా నిలయం అని పేరు పెడుతున్నాయి ఈరోజు. కొట్టాలి చప్పట్లు గట్టికొస్తారు. ఆయన సమయాల నిలయం ఆ నిలయం పెట్టకూడదు, కృపా నిలయం బోర్డు వేయాలి. ఏ నిలయము? గట్టిగా చెప్పా. అది జాగ్రత్త. అమ్మ పేరు నాయన పేరు పెట్టకోక, కృపా నిలయం బోర్డు పెట్టాలి. యేసు రక్తం ఇచ్చేయి. కాబట్టి ఈ మాటలు పెట్టిన దేవుని బిడ్డరా, ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మన కుటుంబ పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇదిగో యోబు కుమార్తెలాగా అందగత్తెలాగా నిలబడి ఉన్నారు, గడ్డ బిడ్డలుగా మారిపోయి. దేవునికి స్తోత్రం. కారణం ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ప్రార్థన, వాళ్ళకి తెలిసిన విధేయత, క్రమం తప్పక ప్రార్థన, దైవ సేవకుల మాటకు విధేయత, సేవకులతో కలిసి పరిచర్య, పరిశుద్ధుల యొక్క ఆలోచన నిలబడి ఉన్నారు కనుక ఈ కుగ్రామములో శిథిలమైపోవాల్సిన పరిస్థితి అర్థమవుతుందండి. సమయాలు 2 ఏళ్లకు ముందే చనిపోవలసిన వాడు. ఈ 2 పిల్లలు గడ్డల్లాగా వాళ్ళ తల్లి గర్భములో నుంచి శిథిలమైపోవలసిన పిల్లలు. నా దేవుడు ముగ్గురిని కూడా ఈ రోజు ఇదే గ్రామములో ఒక ఉన్నతమైన స్తంభాలుగా దేవుడు నిలిపించున్నాడంటే అది కేవలం దేవుని కృపే. ప్రైజ్ ది లార్డ్. పౌలయిలో సువార్తములో ఉన్నటువంటి విధేయత, ఆ దీన మనసు, పేద కుటుంబం అండి. వాళ్ళ ఇంటికి రావాలంటే నాకు చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం చెప్తున్నా, నేను ఉప్పుడు బియ్యం తిన్నాను, నాకు తింటే కూడా అరగదు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే కూర్చోబెట్టి సాయంత్రం పూట బుట్ట బియ్యం వండుతారు, కమ్మగుంటుంది తాగేదానికి. నేనే కూర్చొని అమ్మ నీళ్ళకు దుప్పేసి అంట. ఆమె ఎంత నవ్వుకుంటా తెచ్చేసింది తెలుసా? అయ్యో మా పాస్టర్ వచ్చాడు, మా నాన్న వచ్చాడు, ఆనందంగా తెచ్చి ఒక గ్లాస్ ఇస్తున్నారు, 2 గ్లాసులు. ఆ ముఖం వైపు చూసి తాగుతూ ఉంటే బిర్యానీ కూడా ఉండదు అంత వాసన. కొట్టి చప్పట్లు గట్టుకొస్తారు. ఎందుకు చెప్పండి నేను మాట అంటున్నానంటే, కల్లా కపటం లేని హృదయం, నిజమైన ప్రేమ హృదయం కలిగి ఉండే వాళ్ళకి ఇది పెడితే ఏమైపోతుందో, ఇంత ఇస్తే ఏమైపోతుందో, ఇలా పెడితే ఏమైపోతుందో, ఇది పెడితే ఏమనుకుంటాడేమో. నిజమండి, అంతగా ఆత్మీయ తల్లిదండ్రుల హృదయాన్ని ఆనందపరిచారు. ఇదిగో ఈ ఆనంద గృహాన్ని చూస్తూ ఉన్నాం. పట్టాలు చప్పట్లు వస్తాయి. నేను సంఘంలో చెప్పాను, సేవకుల మధ్యలో చెప్పాను. ఏం తెలుసా? సమూయేలు ఇల్లు కడుతున్నాడంటే నేను ఇల్లు కట్టుకొని ప్రవేశించేంత ఆనందమైంది నాకు. దేవునికి స్తోత్రం. నేను చర్చిలో కూడా చెప్పాను, సేవకుల మధ్యలో చెప్పాను. ఎందుకు తెలుసా? సేవకుడికి అంత నమ్మకమైన కుటుంబం, సంఘానికి అంత నమ్మకమైన కుటుంబం, పరిచర్యకి అంత నమ్మకమైన కుటుంబం. కాబట్టి కృపా నిలయాన్ని ప్రవహించాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఈ కృపతో తరతరాలకి దేవుని రాకడ వరకు నిండారుగా మెండుగా అనేకులకు సాక్షార్థమైన కుటుంబంగా ఈ కృపా నిలయం నిలబడునుగాక. ఈ కృపానిలయంలో అడుగుపెట్టి వారు దీవించబడుదురుగాక. ఈ కృపా నిలయాన్ని చూసిన గ్రామ ప్రజలు ప్రభు వైపు తరలి వచ్చుదురుగాక. అలాగని మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా ప్రభు దీవించునుగాక. లేచి నిలబడి ప్రార్థన లేచి నిలబడదాం. చివరి ప్రార్థన అయిపోయింది. వంట కూడా సిద్ధమైపోయింది. నాన్న బాబా అయిపోయిందమ్మా వంట? రైట్. లేచి నిలబడదాం.